గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, వ్యాసప్రోక్త మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం ఇందులో భాగంగా నిన్నటి వరకు ఆదిసభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌప్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేసి 12వదైన శాంతి పర్వంలో కూడా 219 అధ్యాయాలు పూర్తి చేసాం. 220వ అధ్యాయంలోని 33వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 34 నుండి కొనసాగించే ముందు వ్యాస భగవాన్ని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణిదే వాసిష్ఠాయ నమో నమః. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షంతారం వందే లంకా భయంకరం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాస్రావిణం తిక్తమప్యప్రియంతం కరుం కల్పవృక్షాదికం సాధయంతం. నమామీశ్వరం సద్గురుం సాయినాథ్. సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జయ. లోకదృష్ట్యా కరోమిహ నిత్య నైమిత్తికాదికం ఆత్మదృష్ట్యా చ తత్సర్వం విలిప్యామి చ నిత్యశ. లోకదృష్టితో నిత్య నైమిత్తికాది కర్మలు చేస్తున్నాను. ఆత్మదృష్టితో మాత్రం ఎప్పుడూ అన్నింటా నిర్లిప్తున్నే నేను. స్థితోహం నిర్భయ శాంత కార్యకారణ భావన అవిద్యాతరన్ నృత్యం విజయాతం తథామృతం తథా ప్రాప్తం తు సందృశ్య వసామిహ విమత్సర. కార్యకారణ రూపుడైన పరమాత్మని భావిస్తూ ఎప్పుడు శాంతంగా నిండుగా ఉంటాను. అవిద్యతో కర్మలతో మృత్యువుని అతిక్రమిస్తూ విద్యతో అమృతత్వాన్ని పొందుతూ ప్రారబ్ధంతో వచ్చిన దేన్నైనా సమంగా భావిస్తూ మాత్సర్యహీనుడై ప్రవర్తిస్తాను. క్రీతే వ్యవస్థితం భద్రే భర్తారంతే వృణీస్వమాం తతః సువర్చలా దృష్ట్వా ప్రాహతం ద్విజసత్తమా. కళ్యాణి, తగిన శుల్కమిచ్చి నిన్ను స్వీకరించాలని నిర్ణయించుకున్నాను. నిన్ను పోషించగలను, నన్ను వరించు. అప్పుడు ఆ మాటలు విన్న సువర్చల ఆ బ్రాహ్మణోత్తముని చూసి ఇలా అన్నది. సువర్చల ఉవాచ మనసాసి వృతో విద్వన్ శేషకర్తా పితామమ వృణీష్వపితరం మహ్యం ఏష వేద విధిక్రమ. పండిత, నేను మనసా నిన్ను వరిస్తున్నాను. మిగిలిన పని నా తండ్రి చేస్తాడు. నా తండ్రి ద్వారా నన్ను స్వీకరించు. ఇదే వేదవిహితమైన పద్ధతి. భీష్మ ఉవాచ తద్విజ్ఞాయ పితా తస్యా దేవలో మునిసత్తమ శ్వేతకేతుంచ సంపూజ్య తథైవోద్దాలకేన తం మునీనామగ్రత కన్యాం ప్రదతో జలపూర్వకం. భీష్ముడు చెబుతున్నాడు, ధర్మరాజా, అది గ్రహించి మునిశ్రేష్ఠుడైన ఆమె యొక్క తండ్రి అయిన దేవలుడు శ్వేతకేతువుని ఉద్దాలకుడిని పూజించి, అంటే ఆయన శ్వేతకేతువు అనేవాడు ఉద్దాలకుడి కొడుకు అన్నమాట. ఇద్దరిని పూజించి మహర్షుల సన్నిధిలో జలధారాపూర్వకంగా కన్యాదానం చేశాడు. ఉదాహరంతి వై తత్ర శ్వేతకేతు నిరీక్షితాం హృత్పుండరీక నిలయ సర్వభూతాత్మకో హరి. శ్వేతకేతు స్వరూపేణ స్థితౌ సోమధుసూదన. ఆ సమయంలో శ్వేతకేతువుని చూసి మునులందరూ కూడా ఇలా అన్నారు. అందరి హృదయ కమలాల్లో నివసించే సర్వభూతాత్మకుడు మధుసూదనుడైన హరియే ఈ శ్వేత కేతు రూపంతో వర్ధిల్లుతూ ఉన్నాడు. దేవల ఉవాచ ప్రియతాం మాధవో దేవ పత్ని చేయం సుతా మమ ప్రతిపాదయామి తే కన్యాం సధర్మచరీం శుభాం. దేవుడు అప్పుడు అన్నాడు, వర రూపంలో ఉన్న లక్ష్మీనారాయణుడు ప్రసన్నుడుగాక, ఈ నా పుత్రిని ఇతనికి భార్యగా సమర్పిస్తున్నాను. కళ్యాణి అయిన సహధర్మచారిణిగా ఈ కన్యను దానం చేస్తున్నాను. కళ్యాణి అయిన ఈమెను ఇతనికి సహధర్మచారిణిగా దానం చేస్తున్నాను. భీష్మ ఉవాచ ఇత్యుక్త్వా ప్రదతౌ తస్మై దేవలో మునిపుంగవ ప్రతిగృహ్యాచతాం కన్యాం శ్వేత కేతుర్మహాయశ ఉపయన్యు యథాన్యాయం అత్ర కృత్వా యథావిధి. సమాప్య తంత్రం మునిభిః వైవాహికమనుత్తమం స గార్హస్థ్యే వసంధీమాన్ భార్యాంతాం ఇదమబ్రవీత్. భీష్ముడు చెప్తున్నాడు, ఇంకా ఆ రైతుగా పలికి మునిపుంగవుడైన దేవరుడు కన్యాదానం చేశాడు శ్వేతకేతువుకి. మహాయశస్వి అయిన శ్వేతకేతువు ఆమెను స్వీకరించి యథోచితంగా యథావిధంగా వివాహమాడాడు.
మునుల ద్వారా నిర్వహింపబడిన ఉత్తమ వివాహ తంత్రం ముగిసిన తర్వాత గృహస్థుడై సువర్చలతో అన్నాడు, యాని చోక్తాని వేదేషు తత్సర్వం కురు శోభనే మయా సహ యథా న్యాయం సహధర్మచరీ మమ. ఓ అమ్మాయి, వేదాలు విధించిన కర్మలన్నింటినీ కూడా నాతో కలిసి అనుసరించు. యథాన్యాయంగా నాకు సహధర్మచారిణివిక. అహమిత్యేవ భావేన స్థితోహం త్వం తథైవ చ తస్మాత్ కర్మాణి కుర్వీధ కుర్యాంతే చ తతః పరం. ఆ భావంతో నేనున్నాను, నువ్వు కూడా అదే భావంతో ఉన్నావు కాబట్టి నేను చెప్పిన పనులు నువ్వు చెయ్యి, అలాగే నువ్వు చెప్పిన పనులు నేను చేస్తాను. నా మమేతి చ భావేన జ్ఞానాగ్రేణలయేన చ అనంతరం తథా కుర్యాతాని కర్మాణి భస్మసాత్ ఏవం త్వయా చ కర్తవ్యం సర్వదా దుర్భగామయా యజ్జదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జన తస్మాల్లోకస్య సిద్ధ్యర్థం కర్తవ్యం చ ఆత్మసిద్ధయే. ఆ తర్వాత ఈ పనులన్నీ నావి కావు, నేను వీటికి కర్తను కాను అన్న జ్ఞానాగ్నిలో సర్వకర్మల్ని దగ్ధం చేయి. నువ్వు ఎప్పుడు ఇలాగే చేయి, ఓ సౌభాగ్యవతి అవుతావు. నేను కూడా అలానే చేస్తాను. శ్రేష్ఠులు చేసిన పన్నే ఇతర జనులు కూడా చేస్తారు. కాబట్టి లోకసిద్ధి కోసం, ఆత్మసిద్ధి కోసం మనం కర్మల్ని ఆచరించాలి. భీష్మ ఉవాచ ఉక్తైవ స మహాప్రాజ్ఞ సర్వజ్ఞానైక భజన పుత్రానుత్పాద్య తస్యాంచ యజ్ఞై సంతప్య దేవతా ఆత్మయోగ పరో నిత్యం నిర్ద్వంద్వ నిష్పరిగ్రహ. భీష్ముడు చెప్తున్నాడు, ధర్మరాజా, ఇలా చెప్పి సర్వజ్ఞానాలకి నిలయుడు మహాప్రాజ్ఞుడైన శ్వేతకేతు ఆమెతో కొడుకులను కని యాగాలతో దేవతలను తృప్తిపరిచాడు. నిత్యము ఆత్మయోగాసక్తులే నిర్ద్వంద్వంగా దానాలు పట్టకుండా జీవించాడు. భార్యాంతాన్ సదృశీం ప్రాప్య బుద్ధిం క్షేత్రయోరివ లోకమన్యమను ప్రాప్తౌ భార్యా భర్త తథైవ చ సాక్షిభూతో జగచ్చస్మిన్ చరమాణో ముదాన్వితో. క్షేత్రజ్ఞుడు బుద్ధిని పొందినట్లు శ్వేతకేతువు తనకు తగిన భార్యను పొంది శోభించాడు. ఆ భార్యాభర్తలు లోకాంతరాలకు కూడా వెళ్ళగలిగేవాళ్ళు. ఈ లోకంలో సాక్షి మాత్రులై ఆనందంగా జీవింపసాగారు. రేపు మనం 52వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.